హలో మై డియర్ అభి ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ విత్ ఎనీ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. అఫ్కోర్స్ అండి, ఈ వీడియోకి టైటిల్ ఏం అని పెట్టుంటానో తెలియదు, థంబ్నెయిల్గా ఏం చేసినా తెలియదు. మేబీ అలానే పోస్ట్ చేసి ఉంటాను అనుకుంటున్నాను. ఒకే టేక్లో మాట్లాడతాను వీడియోని. ఇంతకుముందే వీడియో మాట్లాడాను, బట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఇంట్లో అరుస్తున్నారు, అది ఏం వినిపించలేదు, అంటే అంత బాగలేదు వీడియో. దానివల్ల సెకండ్ టైం వచ్చి మళ్ళీ కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. అఫ్కోర్స్ వీడియో ఎందుకు మెయిన్గా అప్లోడ్ చేస్తున్నానంటే, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుందండి. 2 years కాదు, ఇంకా చాలా ఇయర్సే అవుతుంది అనొచ్చు. 2 పైనే అవుతుంది, బట్ నేను కొంచెం తక్కువే చెప్తున్నాను. 2 years అవుతుంది, బట్ మనం యూట్యూబ్లో అంతగా ఏం అచీవ్ చేయలేదనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనొచ్చు. ఏం అచీవ్ చేసామంటే 5.35K సబ్స్క్రైబర్స్ని అచీవ్ చేసాం. బట్ చాలా కష్టపడాను ఆ 5.35K సబ్స్క్రైబర్స్కి. నేను వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని మంది సబ్స్క్రైబ్ చేశారు కదా, ఒక 5Kనే అనుకోండి, అన్ని మంది సబ్స్క్రైబ్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ మీ అందరికీ, ఇంత సపోర్ట్ ఇచ్చిన దానికి. మీరు సపోర్ట్ ఇచ్చిన వల్ల నేను చాలా అచీవ్ చేశాను కొన్ని విషయాలు. లైక్ చెప్పాలంటే, నేను యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించాను. అది ఒక నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనవచ్చు నా లైఫ్లో. కొన్ని చిన్న హ్యాపీ మూమెంట్స్ అయితే యూట్యూబ్ దగ్గర నుంచి నాకైతే ఉండింది. బట్ మన ఛానల్లో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, మన ఛానల్ వచ్చి కన్సిస్టెన్సీగానే ఉండదు. అమావాస్యకి కొన్నప్పుడు స్టార్ట్ చేస్తాం, కన్సిస్టెన్సీగా ఒక 2 months వీడియో అప్లోడ్ చేస్తాం. దాని తర్వాత బ్రేక్ ఇచ్చేస్తాం. ఏదో ఒక ఎగ్జామ్స్, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లము, ఏదో ఒక విషయం వల్ల మనం ఛానల్ అనేది కొన్ని రోజులకి వీడియోస్ అనేది అప్లోడ్ చేయం. బట్ ఈరోజు మెయిన్గా ఈ వీడియో అప్లోడ్ చేసేదానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఇంకా ఒక 25 days కండి, 25 days కాదు, ఈరోజు ఏం రోజు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10 వచ్చు. ఇంకొక 20 daysకి మన ఛానల్లో కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయబోతాం. కన్సిస్టెన్సీగా ఎందుకు బ్రో అంటే, రోజు ఒక వీడియో. ఎందుకంటే యూట్యూబ్కి ఒక అల్గారిజం అనేది ఉంటుందండి. కన్సిస్టెన్సీ ఉంటే ఏ ఛానల్ అయినా తోపు అయిపోతుంది. తోపు అంటే వ్యూస్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ కీ అనొచ్చు ఇక్కడ. ఇంకా రోజుకి ఒక వీడియో. అది ఏం వీడియో అప్లోడ్ చేస్తారో నిజంగా నాకైతే ఐడియానే లేదు. మీకైనా ఐడియాస్ ఉంటే, నాకైనా కంటెంట్ రికమెండ్ చేయాలంటే కామెంట్ బాక్స్ ఉంది కదా, కమెంట్ బాక్స్లో మీరు నాకు రికమెండ్ చేయవచ్చు. అఫ్కోర్స్ రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అది ఏం వీడియో వస్తుందో నాకైతే నిజంగా ఐడియా లేదు. బట్ మంచి కంటెంట్, మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెంట్ అంటే అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చి బ్యాక్గ్రౌండ్ కొంచెం ఖాళీగా ఉంది కదా, అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఫిల్ చేద్దామని ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. బాక్స్లో ఏం లేదులేండి. ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగుండాలని. మోటివేషన్ అనేది ఆర్డర్ చేశాను. ఈ 4 ఉంది నా దగ్గర. ఈ 4 వచ్చి 250 రూపీస్ సంథింగ్ ఎంతో అమౌంట్ అయితే నిజంగా గుర్తులేదు. మనం యూట్యూబ్కి చాలా ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ చెప్పాలంటే, నా ముందర ఒక లైట్ స్టాండ్ ఉంది, అది ఒక ఇన్వెస్ట్మెంటే. ఇదాన్ని మీరు ఇచ్చిన వ్యూవర్షిప్, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఇదాన్ని కొన్నాను. ఒక ట్రైపాడ్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఇది కొన్నాను, ఇది యూట్యూబ్ రెవెన్యూ అనుకోండి. దాని తర్వాత మైక్, నేను వాడే మైక్ కానీ చాలా యూట్యూబ్ రెవెన్యూలోనే కొన్నాను. సెల్ఫీ స్టిక్లో ఉందిలేండి. ఓకే, ఈ 4 కొన్నాను. ఏమేమి ఉందో చూపిస్తానండి. ద ఫ్యూచర్ ఈస్ బ్రైట్. అఫ్కోర్స్ అందరి ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదొకటి. వెనకాల 4 అటాచ్ చేస్తాను. ఐ థింక్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి, ఫెయిలియర్ ఈజ్ నాట్ ద ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఓకేనా, ఇదొకటి. దీనికి మీనింగ్ తెలిస్తే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తెలుగులో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చెప్పొచ్చు, బట్ ఏమైనా తప్పు చెప్పేసరి నాకు కొంచెం భయం, ఇంకేం లేదు. వర్క్ హార్డ్, డ్రీమ్ బిగ్. ప్రతి ఒక్క లైఫ్లో ఉండాల్సింది. మనం చాలా హార్డ్గా వర్క్ చేయాలి. డ్రీమ్స్ కూడా పెద్దగా కనాలి అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చి, లెర్న్ ఫ్రమ్ ఎస్టర్డే. దాని తర్వాత లివ్ ఫర్ టుడే, హోప్ ఫర్ టుమారో. ఇక్కడ ఈ 4 వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. మీకు కావాలంటే నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో వస్తాను. ప్రమోషన్ ఏం కాదు, మీకు కావాలంటే కొనుక్కోండి. దాని తర్వాత ఇంకమేట్ కన్సిస్టెన్సీగా వీడియో వస్తుంది. ఈ మోటివేషన్ అనేది దానికోసమే కొన్నాను. ఇంకేదో చెప్పాలనుకున్నాను, గుర్తు రావట్లేదు.
ఈ 4 అనేది ఆర్డర్ చేశాను. నెక్స్ట్ వచ్చి కీప్ సపోర్టింగ్, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేస్తే కోర్స్ మన ఛానల్ వచ్చి ఈజీగా సబ్స్క్రైబర్స్ అనేది దగ్గర గెయిన్ చేసుకోవచ్చు. 5K ఉంటుంది, 1 lakh అవ్వచ్చు, 1 lakh వచ్చి 5 lakhs అవ్వచ్చు, 5 lakhs వచ్చి 1 million అవ్వచ్చు, 1 million వచ్చి ఇలా ఇంక్రీస్ అవుతుండాలి. కన్సిస్టెన్సీ మెయిన్కి. దాని తర్వాత వచ్చి నెక్స్ట్ మంత్ June 1st వచ్చి నా బర్త్డే. ఓకేనా, మీరేం చేయాల్సిన జస్ట్ నాకు బ్లెస్సింగ్స్ మాత్రం ఇవ్వండి. బర్త్డే మీకు గుర్తుంటే June 1st మీరు నాకు బ్లెస్సింగ్స్ చేయవచ్చు. ఎక్కడ బ్లెస్సింగ్స్ చేయాలంటే కమెంట్ బాక్స్లోనూ బ్లెస్సింగ్స్ చేయవచ్చు, లేకపోతే మీరు వచ్చి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అబీ ఫ్యామిలీ అఫీషియల్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, కమెంట్ బాక్స్లోనే ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వచ్చు. ఫాలో అవుతే ఏమొస్తుందంటే ఒక షార్ట్ కంటెంట్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అదే జస్ట్ ఈ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేస్తానంటే మీరే ప్రూఫ్. ఇంకా 20 daysకి నేను వీడియో అప్లోడ్ చేయబోయేది నిజం, అది మీరే ప్రూఫ్. మీరు చూసి తెలుసుకుంటారని ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను అంతే. జస్ట్ నాకు ఈ వీడియో ఎందుకో పోస్ట్ చేయాలనిపించింది, కంటెంట్గా నాకేం గుర్తు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్దాం, దాని తర్వాత మనకు చేద్దాం అనేది నా మోటివ్. ఓకేనా, అంతే అబీ ఫ్యామిలీ. నేను చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ ఐడి కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఉంది, ఉన్న ఫాలో అవ్వాలంటే ఫాలో అయిపోండి. దాని తర్వాత ఈ వీడియోకి లైక్ చేయండి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ నాకు ఎందుకు ఈ వీడియో చేయాలనిపించింది కాబట్టి చేశాను, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందని. అంతే గైస్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలెంట్స్ యూ గైస్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబీ ఫ్యామిలీ, టేక్ కేర్.